నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేస్తాం. ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. బ్రహ్మానందరెడ్డి మార్కెట్ అమ్మకం అంటూ జరిగితే వైసీపీ తరపున ఉద్యమిస్తాం. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వ పనులకు నిర్మాణాత్మక సహకారం అందిస్తాం. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చినప్పుడు వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించిన ఏఎంసీ చైర్పర్సన్ చాపల మంగాబాయి రమేష్. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద నివాళులు అర్పించిన గాంధీ మండప అభివృద్ధి ట్రస్ట్. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు. బలుసులమ్మ ఆలయం వద్ద వసంత పంచమి సందర్భంగా జరిగిన అన్న సమారాధనకు అతిథిగా పాల్గొన్న జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధి గురించి శుక్రవారం శాసనసభ్యులు ప్రవతి బొలిశెట్టి శ్రీనివాస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని, ఇల్లు లేని వారందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నిధుల కొరత ఉన్నప్పటికీ అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా చూస్తామని తెలిపారు. గోదావరి జలాలు కాలుష్యం కాకుండా ప్రజలందరూ బాధ్యత వహించాలని అన్నారు. పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం త్వరలో చేపడతామన్నారు. వేసవిలో మంచినీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. తిరుపతి ప్రసాదంలో కల్తీ జరిగిందని సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ వైసీపీ నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని, వివిధ విభాగాలకు చెందిన అధికారులందరూ అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు. మహాత్మాగాంధీ 78వ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ బాను, మున్సిపల్ కమిషనర్ రేసుబాబు, ఎంఆర్ఓ సునీల్ కుమార్, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మనం వచ్చిన తర్వాత దాదాపు పురపాలక సంఘంలో 22 కోట్లతో పనులు ప్రారంభించాం. దాంట్లో 16 కోట్లు ఫుల్ఫిల్ చేసాం. ఇంకా 6 కోట్ల రూపాయలు పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. మనం వచ్చిన తర్వాత గౌరవనీయులు మన మున్సిపల్ మంత్రి గారు 2.5 కోట్లు ఎస్సీ గ్రాంట్ని ఇవ్వడం, అది కాకుండా మాకు ఇంకా అర్జెంట్ వర్క్స్ ఉన్నాయంటే దాంట్లో భాగంగా 2,16,00,000ని ఒక లోన్ వర్క్ కింద ఏపీయూఎఫ్ఐడి కింద దాంట్లో కూడా 2,16,00,000 కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకి తాడేపల్లి పట్టణం తరఫున, ఈ కాన్స్టిట్యున్సీ తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే తాడేపల్లి పట్టణానికి ఇదివరకు ఇప్పుడు సంబంధం లేని విధంగా ప్రయత్నం చేసే దాంట్లో భాగస్థులైనటువంటి మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, వివిధ అధికారులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చెప్పిన పని చెప్పినట్టు చెయ్యాలి అనేది నా ఉద్దేశం. ఇవాళ ఊరంతా అన్ని లైట్లని వెలిగించాలి, అన్ని చోట్ల కూడా నీట్నెస్గా ఉండాలి, అన్ని సిమెంట్ రోడ్లు కూడా క్లీన్ చేయాలి, కాలువలను పరిరక్షించాలి ముఖ్యంగా. అది నేను వాళ్ళకి ఇచ్చిన ఆదేశాలు. ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టబోతున్నాం 80 కోట్ల రూపాయలతో. దానికి ఆల్రెడీ టెండర్లు జరిగినాయి. అది ఆ పని మొదలు పెడితే కాలువ పూర్తిగా తాడేపల్లిలో ఉన్న కాలుష్యం అంతా కూడా కాలువలో కలుపుతూ ఉంది. ఇది చాలా తప్పు. కాబట్టి కాలువ గట్లను ఎవరో బిల్డింగులు కానీ గుళ్ళు కానీ కొత్తగా కట్టొద్దు. అదేవిధంగా ఈ ఊర్లో 4 కోట్ల రూపాయలతో టౌన్ హాల్ని శాంక్షన్ చేయించాం. అది పనులు మొదలెడతాకి మరి దాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ల్యాండ్ కూడా ఇవాళ ఇమ్మని చెప్పి కూడా ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎస్ ట్యాంక్ అనేది నాకు ఒక కళగా మిగిలింది. అన్ని చోట్ల కూడా ఎస్ఎస్ ట్యాంకులు క్యాన్సిల్ చేశారు. తాడేపల్లిలో మాత్రం క్యాన్సిల్ చేయకుండా గౌరవ పవన్ కళ్యాణ్ గారితోనే
నారాయణ గారితోనూ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ వర్క్ మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో ఒక 70 కోట్లతో చేసే పని పూర్తిగా ప్రజలకు అంకితం చేసి 3 పూట్ల తాడేపల్లిపట్నం నీళ్ళు ఇవ్వడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న విలేజ్లందరికీ కూడా కావాలనుకుంటే వాళ్ళు బిల్లు కట్టుకుని బిల్లు సిస్టంలో నీళ్ళు ఇవ్వడానికి పురపాలక సంఘం సిద్ధంగా ఉంది. ఇంకా ఇక్కడ ఈ లోటుపాట్లన్నీ ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే మనిషి ఉన్నసేపు అవసరాలు ఉంటాయి. ఆ మనుషుల అవసరాలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా మనం చేస్తాం. ఏదైతే ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉందో చాలామందికి నిరుపేదలకు ఆల్రెడీ నిన్నే మంత్రి గారు కూడా మరి దాదాపుగా 16 లక్షల ఇల్లుని ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. మరి ఎంతవరకు అది అనేది ఇంకా గైడ్లైన్స్ అయితే ఏం రాలేదు. నేను మాట్లాడితే జరిగింది. రాష్ట్రం వైజు ఎవరైతే ఇళ్ళ అప్లికేషన్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మనం ఇవ్వాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎవరైనా సొంత ఇల్లు కట్టుకుంటే ఇదివరకు 1,80,000 ఇచ్చేది ప్రభుత్వం. దానికి జతపరిచి ఎస్సీ ఎస్టీలకి అయితే ఇంకో 50,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి విధంగా ఇవాళ ఎస్సీ బీసీలకి 50,000 రూపాయలు ఇచ్చి ఎస్టీకి 75,000 ఇచ్చి ఆ ఇల్లు పూర్తి చేయించుకునే బాధ్యతని ప్రభుత్వం సొంత సైడ్లో కానీ ఇవన్నీ కూడా మీరు సక్రమంగా వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పురపాలక సంఘం ఏ స్థితిలో ఉంది, ఎంత డెవలప్మెంట్ అవుతుంది, ఇంకా మనం ఫ్యూచర్లో ఏం చేయగలం అనే దాని మీద చర్చ జరిగింది. ఒకటి విషయం. రెండో విషయం ఏంటంటే సమ్మర్ యాక్షన్ ప్లాన్లో ప్రజలందరికీ కూడా లాస్ట్ టైము కూడా చాలా వరకు 90% వాటర్లో సక్సెస్ అవి మన ఎంత సమ్మర్ అయినా కానీ వాటర్ పూర్తిగా ఇవ్వగలిగాం. మనకి రాబోయే సమ్మర్ కూడా వాటర్ 100% ప్రజలకి మంచి ప్రొటెక్టెడ్ వాటర్ అందించాలనే దాంట్లో భాగంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసాం. అలాగే వివిధ డిపార్ట్మెంట్ల అధికారుల దగ్గర ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు కూడా ఏమేమి ఉన్నాయి, వాటికి ఎంతవరకు ప్రగతిని తీసుకెళ్ళగలం అనేది ఒక అజెండా. అలాగే నాలుగోది ఏంటంటే టౌన్ డెవలప్మెంట్, జంక్షన్స్ డెవలప్మెంటు, అలాగే చాలా చోట్ల ఈట్ స్ట్రీట్ అంటే ఎస్వీఆర్ జంక్షన్లో కడుతున్న ఈట్ స్ట్రీట్ డెవలప్మెంట్ ఇవన్నీ అభివృద్ధి గురించి కూడా అడిగి తెలుసుకుని దీని యొక్క ప్రోగ్రెస్ ఎన్ని రోజుల్లో మన ప్రజలకు అందించగలం అనే దాని మీద గౌరవనీయులు ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా శాసనసభ్యుల వారికి ఆల్ డిపార్ట్మెంట్స్ వారు కూడా రివ్యూ చేసి అందరికీ మన ప్రగతిని వారికి వివరించడం జరిగింది. ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 22 కోట్ల అభివృద్ధి మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో చేయడం జరిగింది. అది వివిధ రకాల వర్క్లు అయితేనో, రోడ్లు అయితేనో, ట్రైన్లు అయితేనో, ఏ రకమైన అభివృద్ధి అయితేనో 22 కోట్లు, 6 కోట్లు ఇంకా అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. అంటే ఎస్సీ గ్రాంట్స్ అయితేనో, ఏపీఎఫ్ఐడిసి గ్రాంట్స్ అయితేనో ఇవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. అది ఉగాది నాటికి 100% వర్క్స్ కంప్లీట్ చేసి మరింత అభివృద్ధికి మార్పుని తీసుకొచ్చి పట్టణాన్ని మరింత సుందరీకరణ చేయడానికి ఈ రోజుని మన శాసనసభ్యుల వారికి హామీ ఇవ్వడం జరిగింది. తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త వడ్డీ రఘురాం నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. బ్రహ్మానందరెడ్డి మార్కెట్ అమ్మకం అంటూ వస్తున్న వాదనలపై మండిపడ్డారు. అటువంటి దుశ్చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. తాడేపల్లిగూడెం అభివృద్ధికి మేము ఎల్లప్పుడూ సహకరిస్తామన్నారు. కొట్టు సత్యనారాయణ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తాం తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదన్నారు. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు తూచా తప్పకుండా పాటించడమే మా పని అన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే అభినందిస్తామని, ప్రజలను మోసం చేస్తే ఖచ్చితంగా ప్రతిఘటిస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు డిజిటల్ కార్డులు, ఇన్సూరెన్స్లు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ శేషులత, జెడ్పీటీసీ ఉప్పులూరు వరలక్ష్మి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గుండుమోగుల బలసులు, గొర్రెల శ్రీనివాస్, మాకరాజు సతీష్, రాజా త్రినాథ్, బండి నర్సి, కాకర్ల శ్రీనివాస్, పట్నాల గణపతి, బూడి దుర్గాప్రసాద్, తానేటి అజయ్, చిండం సురేష్, వింజమూరి శ్రీనివాస్, గోకా వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోఆర్డినేటర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నన్ను నిర్ణయించడం జరిగింది. ఇవాళ నేను చాలామందికి ఇవాళ గత 25 సంవత్సరాల నుండి నేను తాడేపల్లిగూడెంలో ఉన్నాను. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని. నా తండ్రి ఒక స్కూల్ హెడ్ మాస్టర్గా ప్రారంభించి ఒక డైరెక్టర్గా రిటైర్ అయినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక నేపథ్యం నాది. నేను ఈ రాజకీయాల పట్ల ఆకర్షితుడై రాజకీయం ద్వారాగా ఏదో సేవ చేయాలి. ఆ సేవ అనేది కొంచెం ఒక అధికారులతో మాట్లాడాలన్నా, ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడే ఒక పేదవాడికి మనం సహాయం చేయగలం అనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారితో అప్పటి మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ గారికి నాకు ఉన్నటువంటి రిలేషన్ కానీ సత్సంబంధాల ద్వారాగా నేను ఈ పార్టీలో జరగటం జరిగింది. అలాగే 2012 నుంచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాజమండ్రి ఎంపీ గారు ద్వారాగా నేను
ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ బోర్డు మెంబర్ ఉందో అది 4 సంవత్సరాలు చేయటం జరిగింది. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ దానికి చైర్మన్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వైస్ చైర్మన్ గా నాకు ఇచ్చి కేబినెట్ మంత్రి హోదా నాకు ఇవ్వటం జరిగింది. ఇలాగా నేను తాడేపల్లిగూడెం నియోజకవర్గం వచ్చిన తర్వాత నాకు చేతనైనటువంటి కార్యక్రమాలు సమాజంలో గుళ్ళని చర్చిలని ఏ కార్యక్రమం ఉన్నా కార్యకర్తను ఆదుకునే కార్యక్రమాన్ని నేను చేశాను. ఇవాళ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి అప్పటి ఎవరైతే ఎమ్మెల్యేగా కొట్టి సత్యనారాయణ గారు ఉన్నారో ఆయన చేయవలసిన కార్యక్రమాలు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడవడం జరిగింది. పెద్దలు పూజ్యులు పిఎస్సి నెంబరు కొట్టి సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కొట్టి సత్యనారాయణ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించి మేము వచ్చాం. మా మధ్యన ఎటువంటి విభేదాలు లేవు. ఆయనైనా నేనైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తమే. మేమే నాయకులు కాదు, నాయకులు కార్యకర్తలు. మేము నాయకులు కాదు, కార్యకర్తల మీద నాయకులు ఎక్కడి నుంచి వచ్చాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులు, పార్టీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు. కాబట్టి మా మధ్యన విభేదాలు లేవు. తాడేపల్లిగూడెం పడాల మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు 2వ సాధారణ సమావేశం నిర్వహించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ చాపల మంగాబాయి రమేష్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మార్కెట్ యార్డులో ఉన్న పలు అభివృద్ధి పనులపై చర్చించారు. మిర్చి, అల్లం, వెల్లుల్లి సీజన్ కావడంతో రైతులు మార్కెట్ యార్డ్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చైర్మన్ చాపల మంగాబాయి రమేష్ ఏఎంసీ డైరెక్టర్తో మార్కెట్ యార్డ్ సిబ్బందితో చర్చించారు. ఈ సమావేశంలో అగ్రికల్చర్ ఏడీ గంగాధరరావు, మార్కెట్ యార్డ్ సెక్రటరీ షేక్ గౌస్ బాషా, చాపల రమేష్, ఏఎంసీ డైరెక్టర్లు కామిశెట్టి శ్రీనివాస్, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, నల్లమిల్లి గోపిరెడ్డి, కాజులూరి దుర్గా మల్లేశ్వరరావు, ముద్దాల లక్ష్మీ ప్రసన్న, సామినేని వెంకట సత్యవతి, కళ్యాణం రామచంద్రరావు, వల్లేపల్లి గోపాలకృష్ణ, పావులూరి పరిమళ, మాదాసు నిహారిక, వాస గణపతి, మార్కెట్ యార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మార్కెట్ కమిటీ కార్యాలయంలో 2వ సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన సెక్రటరీ గారికి, అలాగే డైరెక్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో కొన్ని అంశాలపై చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి రైతాంగానికి సంబంధించి వ్యవసాయదారులకు సంబంధించి చక్కటి లింక్ రోడ్లు వేయాలనే సంకల్పంతో మా ప్రతి డైరెక్టర్సు, మా చైర్మన్, మేమంతా కూడా సెక్రటరీ గారితో సహా అందరం కూడా సంప్రదించుకొని ఇవన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దృష్టికి, అలాగే అచ్చెన్నాయుడు గారి దృష్టికి స్వయంగా చైర్మన్ గారు వెళ్ళి, మంగాబాయి గారు వెళ్ళి అచ్చెన్నాయుడు గారికి మెమరాండం వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న యార్డులో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద నిరుపయోగంగా ఉండిపోయి, అలాగే షెడ్లు రిపేర్లు ఉన్నాయి, వాటర్ కావాల్సి ఉంది, అలాగే మరుగుదొడ్లు చాలా ఇంపార్టెంట్. అలాగే గౌరవ డైరెక్టర్స్ కూడా దీని మీద స్పందించాలి. సమస్యలు చాలా ఉన్నాయి. మనకి ఇక్కడ ఉన్న మన మార్కెట్ యార్డ్లో ఉన్న సమస్యల గురించి మా బోర్డు చర్చించడం జరిగింది. ఇది త్వరగా ఇక్కడ ఉన్న సమస్యలని, ఎందుకంటే ఇక్కడ మంచినీళ్ళ సమస్య ఇక్కడ వచ్చే రైతులకి, అలాగే వ్యాపారస్తులకి తాగే నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. దానికి మా సభ్యులందరూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మిగిలిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి ఈ మార్కెట్ కమిటీకి ఎలా ఇన్కమ్ పెంచాలనే దాని మీద ఈరోజు సమావేశం నిర్వహించి అందరూ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దీన్ని మా ఎమ్మెల్యే గారుకి తెలియజేసి ఆయన ఆశీస్సులతో ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటాం జరిగింది. మరి ఈ సమావేశంలో అజెండాలో ఉన్న వివిధ అంశాల గురించి చాలా వివరంగా మనం మాట్లాడుకోవడం జరిగింది. మరి వ్యవసాయ శాఖ తరపున ప్రస్తుతం వ్యవసాయ పంటలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, మొత్తం ఈ 3 మండలాల్లో, మరి తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం ఈ 3 మండలాల్లో మరి వరి సాగు చేస్తున్నారు. ఈ వరి సాగు యొక్క పరిస్థితి ఎలాగుంది, మరి ఎరువుల పరిస్థితి, వీటి గురించి, యూరియా అందుబాటు గురించి, తర్వాత ఈ పంట వాటి గురించి, ఇక్కడ వ్యవసాయ శాఖలో ఉన్న వివిధ స్కీముల గురించి కూడా వివరంగా నేను ఈ సమావేశంలో సభ్యులందరితోనే చర్చించడం జరిగిందండి. మహాత్మా గాంధీ 78వ జయంతిని స్థానిక గాంధీ మండప అభివృద్ధి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా గాంధేయవాదులు గాంధీ విగ్రహానికి ఖద్దరుమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు ఆరాధ్యుల శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షత వహించారు.
వక్తలు మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింస మార్గం అందరికీ అనుసరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గా రామచంద్రరావు, మల్లుల విజయ్, కన్నాజీ బాలకృష్ణ, చామల సూర్యచంద్రరావు, దాట్ల జగన్నాథరాజు, పటాన్వల్లి, పాలూరి లక్ష్మణరావు, పోలిశెట్టి బాపనయ్య, పప్పొప్పుల రాము, గాంధీరెడ్డి, సీలి కృష్ణారావు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ ఆ రోజుల్లో భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్న రోజుల్లో ఆంగ్లేయులు భారతీయుల పట్ల హింసా మార్గంలో అనేక కష్టపష్టాలు పడుతున్న తరుణంలో మన మహాత్మా గాంధీ ఆ రోజు లాయర్గా చదువుతున్నప్పుడు కూడా అది మానేసి వచ్చి ఇక్కడ ఉద్యమాన్ని చేపట్టి అహింసే ఆయుధంగా ధరించి ఆయన ఉద్యమం చేశారు. ఆయన ఉద్యమం ఫలితంగానే మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రతి రాజకీయ నాయకులు కానీ ఎవరు ప్రధానమంత్రి ఎవరు ముఖ్యమంత్రిలాగా ఉన్నా కానీ గాంధీ మార్గాన్ని అవలంబిస్తూ గాంధీ సిద్ధాంతాలను అవలంబిస్తూ వస్తున్నారు. అలాగే ప్రపంచం ఉన్నంతకాలం కూడా గాంధీవాదం ఉంటుంది. ఇక్కడ తాడేపల్లిగూడెం మనం నించున్న స్థలంలో 3 సార్లు వచ్చినటువంటి మహాత్మా గాంధీ అక్కడ మనం ఈ రోజు గాంధీ మండపం నిర్మించడం జరిగింది. ముఖ్యంగా మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమంలో తన ప్రాణాలను సైతం త్యాగం చేసి ఆయన నమ్మినటువంటి అహింసా సిద్ధాంతంతోనే ఆయన భారతదేశంలో స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. ఆనాడు ఆయన చేసిన ఎన్నో పోరాటాలు అహింసా మార్గంలో ఉప్పు సత్యాగ్రహం కానీ ఎన్నో పోరాటాలు చేసి బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం స్వాతంత్రం తీసుకురావడంలో ఎంతోమంది మహానుభావులు అసలు బాసారు. గాంధీ గారి నాయకత్వంలోనే దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. ఆయన ఆ సొంత పోరాటంలోనే తాడేపల్లిగూడెం పట్టణంలో ఈరోజు ఈ గాంధీ మండపం నిర్మించినటువంటి ఈ ప్రాంతంలోనే ఆయన 2-3 సార్లు ఇక్కడికి రావడం, అదే ప్లేస్లో గాంధీ మండపం ఆనాటి ఉన్నటువంటి పెద్దలందరూ కలిపి ఇక్కడ ఉన్నటువంటి గాంధీ మండపం అభివృద్ధి కమిటీ పెద్దలైన వీళ్ళందరూ కలిపి ఇది కట్టడం. మహాత్మా గాంధీ గారి 78వ వర్ధంతి సందర్భంగా మన ఈ గాంధీ మండపం నందు మన అందరం కలిసి ఆ రోజున దగ్గర ఒక 25-30 సంవత్సరాల క్రితం ఈ భవనాన్ని ఈ పట్టణ ప్రజలందరూ తోడ్పాటుతోటి కొంతమంది పెద్దల తోడ్పాటుతోటి ఈ మండపాన్ని తయారు చేయడానికి ఎంతోమంది పెద్దలు దీనికి తోడ్పడి ఈ స్థాయికి తెచ్చి దీన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా గాంధీ గారి కార్యక్రమాలు కానివ్వండి ఏదైనా మంచి కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ వస్తున్నారు. అలాగే దీన్ని కంటిన్యూ చేయాలని వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుతూ సెలవు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా తాడేపల్లిగూడెం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసేసి జీరామ్జీ పేరుతో మరొక చట్టాన్ని తీసుకురావడం పేదలకు, వ్యవసాయ కూలీలకు, రైతులకు నష్టం చేకూరుస్తుందని ఆయన వాపోయారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కమిటీ సభ్యులు జవాది శ్రీను, కార్యకర్తలు పోతు శ్రీను, దేశంశెట్టి సతీష్, తంగేటి శ్రీను, పతివాడ నాగేంద్రబాబు, తమూరి రాజశేఖర్ రెడ్డి, దేవల శివగణేష్, పప్పల వీరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఈ దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీ ఎంపీల ఒత్తిడి మేరకు ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి ఆదుకోవడం కోసం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పెట్టడం జరిగింది. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతోటి ఉపాధి లేకున్నటువంటి అనేక మంది గ్రామీణ ప్రజలకి, వ్యవసాయ కూలీలకి ఉపాధి కల్పించే విధంగా ఈ పథకం ఉంది. దీన్ని నిర్వీర్యం చేయడం కోసం కానీ నిధులు ఇవ్వడం కోసం కూడా ఇప్పటివరకు అనేక ప్రయోగాలు చేసింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ పథకాన్ని మొత్తం పేరు మార్చేసి ఆయన చంపేసినటువంటి గాడ్సేన్ పేరు వచ్చే విధంగా ఈ గ్రామీణ ఉపాధి పథకం మార్చేసి రామ్జీ ఉపాధి హామీ పథకం పేరుతో తీసుకురావడం జరిగింది. ఈ పథకం అనేది నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో పెట్టినటువంటి దాన్ని యథాతథంగా కొనసాగించాలి, దాన్ని నిధులు పెంచాలి, కేంద్ర ప్రభుత్వం దానికి బాధ్యత వహించాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున అన్ని గాంధీ విగ్రహాల దగ్గర ఈ రోజున ప్రతిజ్ఞ కార్యక్రమం చేస్తున్నాం. ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం దాన్ని యథాతథంగా అమలు చేయడం కోసం మేము సాధిస్తాం, పోరాడతామని చెప్పి ఈ నినాదాలు ఈరోజు ప్రతిజ్ఞ కార్యక్రమం చేస్తాం.
మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ త్రయం ప్రయత్నాలు చేస్తుంది. 2005లో యూపీఏ 1 గవర్నమెంట్లో 63 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీలు ఉండగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఉపాధి కల్పించాలని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాడు 100 రోజులు పనులు కల్పించాలని కోరుతూ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరుని మార్చేసి జీ రామ్జీ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొస్తా ఉంది. 100 రోజులు పనులని చెప్పేటప్పుడు కేంద్రం వాటా 90% ఉండగా రాష్ట్ర వాటా 10%గా ఉండేది. ఇప్పుడు కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి గాను రాష్ట్రాలకి 40% వాటా ఇచ్చి కేంద్రం 60% వాటాలు ఇవ్వాలని చెప్తా ఉంది. మొత్తానికి ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే పనిలో ఈ కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు అర్చనలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజిబాబు ఆధ్వర్యంలో వేద పండితులతో వేద ఆశీర్వచనం అందజేశారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ యేసుబాబు అమ్మవారి ఆలయానికి విచ్చేసి అన్నదానం వడ్డించారు. మున్సిపల్ స్టాఫ్ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీరంగం అంజిబాబు ఆధ్వర్యంలో ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో శ్రీరంగం అంజిబాబు, ఈవో చంద్రశేఖర్, నేలపాల దినేష్, బైనపాలపు ముఖేష్, కేశవభట్ల విజయ్, నీలం సురేష్, పాతూరు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన బలుసులమ్మ తల్లి అమ్మవారి జాతరని మార్చి 12 నుంచి 27 వరకు చేయాలని నిశ్చయించి ఆ కార్యక్రమాలని మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో ఏదైనా నేను నా వంతు సపోర్ట్ ఏదైనా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా నేను కూడా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఈరోజు శుక్రవారం అవటం, అమ్మవారి భక్తులు ప్రతి శుక్రవారం ఈ టెంపుల్కి వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ రోజున నైవేద్యం పెట్టే అవకాశం అమ్మవారు నాకు ఇచ్చింది. అలాగే ఇవన్నిటికంటే ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ఈ మార్చి 12 నుంచి 27 వరకు జరిగే జాతరకి మాత్రం ప్రతి ఒక్కరి అంటే మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి కూడా సపోర్ట్ కూడా అందించవలసిందిగా నేను కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ 12 నుంచి 27 వరకు జరిగే విశిష్ట పూజలు కానివ్వండి, లేకపోతే అమ్మవారి ఊరేగింపు అవనివ్వండి, మధ్యలో ఉగాది రావటం, దాంట్లో కూడా ఆ రోజు కూడా చాలా ఎక్కువ కార్యక్రమాలను ఇక్కడ పెట్టడం జరిగింది. 100% అమ్మవారి జాతరను అంగరంగ వైభవంగా జరిపించే బాధ్యత మాత్రం మేము అందరం తీసుకుంటాం. 100% ఎమ్మెల్యే గారు ఎప్పుడూ దీని గురించి అంటే గతంలో ఆయన చైర్మన్గా చేస్తున్నప్పుడు ఆవిడ జాతరని జరిపించడం జరిగింది. మళ్ళీ ఆయనకి అమ్మవారు అవకాశం ఇచ్చింది. ఇంకొకసారి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత జాతర జరిపించుకుంటుంది. అమ్మవారే ఆయనకి ఎప్పుడు సపోర్ట్గా ఉందని చెప్పేసి నేను కూడా నమ్ముతా ఉన్నాను. ఖచ్చితంగా ఆయన మంచి చేయడానికి ఎప్పుడు ముందుంటారు. ఆ మంచికి ఆవిడ ఆశీస్సులు అందించాలని చెప్పేసి, ఆయన మీద ఎప్పుడు ఆవిడ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఇంకా తదుపరి రోజుల్లో ఇంకా మా కార్యాచరణ ఏంటి, ఇంకా ఎంతవరకు దీన్ని తీసుకెళ్ళగలుగుతాం, ఎంత మంచి కార్యక్రమాలను ఇక్కడ మనం పెట్టడం అనేది జరుగుతుంది. అది మీ అందరం కూడా ఒకసారి కమిటీ వారు అందరూ కూడా నిర్ణయించిన తర్వాత ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ వచ్చి మీ అందరి ముందు నేను దాని గురించి తెలియజేసుకునే ప్రయత్నం చేస్తాను. శ్రీ 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 బలుసులమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖులు, ప్రజలు సహకారాలతో మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు జరిగే జాతర మహోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు పర్యవేక్షించడానికి వచ్చిన ఇక్కడ మా అన్నయ్య బొలిశెట్టి రాజేష్ గారికి అందరికీ కూడా అమ్మవారి ఆరోగ్య అష్టైశ్వర్య కలగజేయాలని ఈ 2014లో జాతర కార్యక్రమం జరిపించుకోవడం జరిగింది. అలాగే 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన అమ్మవారి ఆలయంలో జాతర కార్యక్రమానికి పెద్దలు దేవజ్ఞులు నిర్ణయించారు. కావున ఆ జాతర కార్యక్రమంలోనూ 12 రోజులు కూడా ఉదయం నుంచి యాగాలు, చండీ హోమాలు, వివిధ రకాల కార్యక్రమాలతోటి గణపతి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిపింది. అదేవిధంగా సాయంత్రం పూట ప్రతిరోజు సాయంత్రం పూట 7 గంటలకు అమ్మవారికి కళా నైపుణ్యం పెంపొందించేలాగా బలిహరణ
కార్యక్రమం ఉంటుంది. ఒక్కో రోజు ఒక రకమైన బలిహరణ కార్యక్రమం జరిపించబడుతుంది. ఆ కార్యక్రమానికి కూడా భక్తులందరూ ఇచ్చేసి దర్శించుకుని అమ్మవారిని తీర్థప్రసాదాలు స్వీకరించాలి. ప్రతి శుక్రవారం కూడా అన్నదానం జరుగుతున్న విషయం తెలిసిన విషయమే. మన తాడేపల్లిగూడెం శాసనసభ్యుల వారు అలాగే ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో అత్యద్భుతంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అలాగే మన శ్రీరంగం అంజిబాబు గారు కార్యనిర్వాహక అధ్యక్షులుగా వారి మిత్ర బృందం యొక్క ఆధ్వర్యంలో ఈ దేవస్థానం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగా ఈ శుక్రవారం నాడు మన ప్రీతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క తనయులు శ్రీ బొలిశెట్టి రాజేష్ గారు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకంగా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారికి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని, వారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, వారి కుటుంబం ఎల్లప్పుడూ కూడా చల్లగా ఉండాలని ఆ బలిసం తల్లిని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. రండి, దర్శించండి, ధర్మ పరిరక్షకులు కండి. శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్, అలంపురం, పెంటపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. సాధు, గో, అశ్వ, గజ సహిత చతుర్వేద పూర్వక భూశాంతి మహాయజ్ఞం. తేదీ 8/2/2026 ఉదయం 4:25 నుండి రాత్రి 8 గంటల వరకు. 250 గోవులు, 11 అశ్వములు, గజ, వృషభములతో 50 మంది పీఠాధిపతులు, స్వామీజీలు, గణపతి, మహాసుదర్శన, ధన్వంతరి, శ్రీరుద్ర, చండీ, సర్వదేవత ఆవాహన, అర్చన, చతుర్వేద పారాయణలతో 60 మంది వేద పండితులతో నవకుండాత్మక హోమములు, యజ్ఞములతో ఈ భూశాంతి మహాయజ్ఞం నిర్వహించబడును. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు 1200 మందితో కోలాట నృత్య ప్రదర్శన జరుగును. ఉదయం 11:30 నుండి అన్న ప్రసాద వితరణ నిర్వహించబడును. అందరూ ఆహ్వానితులే. నిర్వహణ డాక్టర్ కొలనువాడ పెదకృష్ణంరాజు, ఫౌండర్ అండ్ చైర్మన్, శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్, అలంపురం. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు పట్టణంలో సైకిల్పై వివిధ వార్డుల్లో శుక్రవారం పర్యటించారు. పారిశుద్ధ్యం, చెత్త రోడ్ల మీద పడవేస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కమిషనర్ వెంట టీపీఓ జగదీష్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
గాంధీ వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక వాసవి కన్నికా పరమేశ్వరి కళ్యాణ మండపం వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కొల్లేపల్ల రాము మాట్లాడుతూ గాంధీ మహాత్ముడు ఆశయాలకు అనుగుణంగా భావితరాలు నడుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ భోగవిల్లి రమేష్, ఉపాధ్యక్షులు చలంచర్ల సుబ్రహ్మణ్యం, జాయింట్ సెక్రటరీ పి ఏకాంబరం, సభ్యులు సిహెచ్విఆర్ గుప్తా, కె నాగేంద్ర కుమార్, పులవర్తి రాంపండు, సన్నిధి సూర్యనారాయణ, సొలస రాజేంద్ర ప్రసాద్, కె ఆంజనేయులు, ఎస్ వైకుంఠం, పి వెంకటరత్నం, పి వెంకటరామయ్య, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ ఆలపాటి కృష్ణకుమార్, సెక్రటరీ ముత్తా శ్రీధర్, ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సభ్యులు, వాసవి క్లబ్, వనితా క్లబ్ తదితరులు పాల్గొన్నారు. 78వ జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మా ఆర్యవైశ్య సంఘం పెద్దలు, కార్యవర్గ సభ్యులు, అధిష్టాన వర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, అలాగే వాసవి క్లబ్బు, వనితా క్లబ్బు అందరి తరపున కూడా మన మహాత్మా గాంధీ గారికి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి మరి ఈ రోజున 78వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా మరి ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు మన ఇండియాలో. మరి ప్రపంచంలోనే మహాత్ముడు అన్న బిరుదు మన గాంధీ గారికి తెప్పించి ఈ రోజు వరకు కూడా ఎవరికి రాలేదు. మరి అలాంటి వ్యక్తికి మనం ఏం చేసినా తక్కువే. కాబట్టి మరి అలాగే క్విట్ ఇండియా కానీ, ఉప్పు సత్యాగ్రహం కానీ, మరి అహింసా మార్గంలో నడిపించి మొత్తం అందరినీ కూడా మరి ఈ రోజున మనం అందరం కూడా ఇలా ఉన్నామంటే కారణం మన మహాత్మా గాంధీ. ఒక వ్యక్తి జీవితాన్ని కొన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉన్న అన్ని మతాల వారు కూడా గౌరవిస్తున్నారంటే, ఈరోజు స్మరించుకుంటున్నారంటే ఆ వ్యక్తి జీవితం ఆయన ఎంత కష్టపడి ఉంటారో మనందరం కూడా తెలుసుకోవాలి. ఆ వ్యక్తి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆ వ్యక్తి మనందరికీ భావితరాలకి మంచి బాటను అందించాలనే ఉద్దేశంతో ఆయన ఎన్ని అవమానాలను భరించుంటారో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అలాంటి వ్యక్తి మన వైశ్య జాతిలో పుట్టినందుకు, అందులో మన ఆర్వైశ్యులుగా ఉన్నందుకు మనం ఎంతో గర్విస్తున్నాము. అలాంటి వ్యక్తి మనందరికీ కూడా ఒకటే చెప్పారు, ఆయన సత్య అహింస మార్గాన్ని పాటించమని చెప్పాడు. మనం కూడా అందరూ కూడా ఆయన బాటలో నడుచుకుని మనందరం కూడా ముందుకు సాగితే మన భారతదేశం ప్రపంచ పటంలోనే ముందు స్థాయిలో ఉంటుందని మరొకసారి ఈ సభ వేదికగా తెలుసుకుంటూ, మార్చి 12 నుండి ప్రారంభం కానున్న బల్సులమ్మ జాతర సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 1,00,000 గాజుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గురువారం సాయంత్రం స్థానిక 3వ వార్డు పసర్ల చెరువు వద్ద ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి గుడి వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గాజులు, పసుపు, కుంకుమ పంపిణీ చేశారు. స్థానిక 4వ వార్డు కృష్ణుడి గుడి వద్ద, 1వ వార్డు విజయకొండాలమ్మ గుడి వద్ద గాజులు, పసుపు, కుంకుమ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ జాతర మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, అడపా జమున, కొల్లి రమావతి, తుమరాడ చిన్న ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బల్సులమ్మ గుడి దగ్గర పూజా కార్యక్రమాలు అందుకుని గాజులు, పసుపు, కుంకుమ మా పసల చెరువు దగ్గర దుర్గమ్మ గుడి దగ్గరికి రావడం జరిగింది. ఈ చుట్టుపక్కల మహిళలందరికీ ఈ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే బల్సులమ్మ జాతర అన్నది చాలా వైభవంగా, ఎంతో గొప్పగా అందరూ ఎప్పుడూ గుర్తుండిపోయే విధంగా చేయాలని మా శాసనసభ్యులు గౌరవనీయులైన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈ బల్సులమ్మ జాతర కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఆలయ కమిటీ అంజబాబు గారు నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ జాతరలో పాల్పంచుకుని బల్సులమ్మ జాతర ముందుకు తీసుకెళ్లే విధంగా సహకరించాలని కోరుకుంటున్నాను. బల్సులమ్మ తల్లివారి జాతర మరి మార్చి 12 నుండి మార్చి 27వ తారీఖు వరకు వేద పండితులు నిర్ణయించారు. మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేసి తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రతి ఒక్క మహిళకి కూడా అమ్మవారి పసుపు, కుంకుమ, గాజులు కూడా ప్రతి ఇంటికి చేరవేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ప్రతి వార్డులో ఉన్నటువంటి ఆలయాల వద్ద మేము మహిళలకి కేటాయించడం జరుగుతుంది. మరి సనాతన ధర్మం ప్రకారం కూడా ప్రతి ఒక్క నిష్టగా మరి మార్చి 12 నుంచి 27 వరకు కూడా ప్రతి ఒక్కరు జాతర చేసుకోవాలని, అలాగే మరి ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా
మరి ఆలయ ఆధ్వర్యం కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పెడుతుంది. అలాగే మన అమ్మవారు శాంతి స్వరూపిణి కాబట్టి బలిచేటు ఉండదు. అలాగే ప్రతి ఒక్క మార్చి 22 తారీఖున అందరూ కూడా నైవేద్యం పెట్టుకొని ప్రతి ఇంటి ఒక ఆడపిల్లను కూడా ఇంటికి పిలుచుకొని చీర పెట్టి అందరూ గౌరవించుకోవాలనే ఉద్దేశంతో మరి ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి తాడేపల్లిగూడెం గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, మరి అలాగే ఆలయ నిర్వాహకులు అంటే అంజి గారికి, మరి అలాగే కూటమి నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ మన తాడేపల్లిగూడెం పట్టణ నిలవేల్పు శ్రీ 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 బొలిశెలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా లక్షల గాజుల పూజా మహోత్సవాన్ని 11 రోజులు పూజలు అందుకుని ప్రతి వార్డు కూడా ప్రతి దేవాలయం దగ్గర అందజేయాలని ఒక మంచి సదుద్దేశంతో ఈరోజు వేకర్స్ కాలనీలో వేంచేసి ఉన్న వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఈ పసుపు కుంకుమ గాజులు పంపిణీ చేయడం జరుగుతుంది. మన తాడేపల్లిగూడెం పట్టణ నిలవేల్పు ప్రతి ఇంట కూడా కొలువై ఉండి వారిని వారి కుటుంబాన్ని కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క జాతర మహోత్సవాన్ని ప్రతి ఇంటికి కూడా బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నామండి. యోగాసన భారత్ చేపట్టిన సూర్య నమస్కార అభియాన్ కార్యక్రమం స్థానిక ఆంగ్ల ఇండియన్ స్కూల్లో నిర్వహించారు. జనవరి 24 రథసప్తమి రోజు నుండి ఫిబ్రవరి 25 శివాజీ మహారాజ్ పుట్టినరోజు వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ పశ్చిమ గోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆరా ఫౌండేషన్ అధ్యక్షులు కరిబండి రామకృష్ణ తన శిష్య బృందంతో విద్యార్థులకు సూర్య నమస్కారాలు సాధన చేయించారు. ఆంగ్లో ఇండియన్ స్కూల్ ఫౌండర్ కొడాలి రమేష్ బాబు ఈ కార్యక్రమం వారి స్కూల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఆరా ఫౌండేషన్ యోగ సాధకులు అపర్ణ ప్రసాద్, కొండపల్లి సుజాత, ఓలేటి సౌమ్య పాల్గొన్నారు. సుమారు 150 మంది విద్యార్థులు హుషారుగా యోగ సాధన చేశారు. ఆరోగ్యం, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, మంచి వ్యక్తిత్వం యోగ సాధన ద్వారా పొందవచ్చని యోగా మాస్టర్ రామకృష్ణ విద్యార్థులకు సూచనలు చేశారు. తాడేపల్లిగూడెం శ్రీ బొలిశెలమ్మ అమ్మవారి జాతర మార్చి 12వ తారీఖు నుంచి మార్చి 27 తారీఖు వరకు నిర్వహించనున్నారు. ఈ జాతర ఉత్సవాలకు సంబంధించి తాడేపల్లిగూడెం పట్టణంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జాతర ఉత్సవాల ఏర్పాట్లను జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజీ, ఈఓ చంద్రశేఖర్తో కలిసి ఎన్టీఆర్ చౌక్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. బొలిశెట్టి రాజేష్తో పాటు శ్రీరంగం అంజీ, ఈఓ చంద్రశేఖర్, జనసేన నాయకులు నీలపాల దినేష్, బైనపాలపు ముఖేష్, కేశవభట్ల విజయ్, అర్జున్ తదితరులు ఉన్నారు. శ్రీ శ్రీ బొలిశెలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఏదైతే మార్చి 12 నుంచి మార్చి 27 వరకు జరిగే జాతరకి మా తాడేపల్లిగూడెంలోనే నిన్న 29వ తారీఖు నుంచి జాతర పనులు మొదలు పెడతాం జరిగింది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఫారెన్ నుంచి, అమెరికా నుంచి ఎక్కడెక్కడి నుంచో ఈ జాతరకి వస్తారు. వారికి మా తాడేపల్లిగూడెం అంతా కూడా స్వాగతం పలికేలాగా చాలా అంగరంగ వైభవంగా ఎమ్మెల్యేగా తనయుడు రాజేష్ గారు, అంజబాబు గారు చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ పనులు ప్రారంభించడంతో ఎందుకంటే ఒక నెల రోజులు పడుతుంది, ఇంకా ఎక్కువ పడుతుంది టైము. కాబట్టి ముందే ఈ పనులు ప్రారంభించి చాలా చక్కగా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఈ బొలిశెలమ్మ తల్లి జాతరని బాగా చేయాలనే కోరికతో ఈ పనులు కూడా సర్వేగం జరుగుతున్నాయి. కాబట్టి దీనికి ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క పనుల్ని చక్కగా జరిగే విధంగా మాకు సహకరిస్తారని కోరుకుంటూ, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ పెంటపాడు మండల కన్వీనర్ సిరపరపు రంగారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చిర్ల పుల్లారెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ పెంటపాడు మండల కన్వీనర్ సిరపరపు రంగారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చిర్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ పాత చట్టం పరిరక్షణకు గ్రామీణ పేదలు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో గంటా మంగతాయారు, యాల ధనలక్ష్మి, అమరపల్లి మణి, తోట గోగేశ్వరి, నక్కా లక్ష్మీ తులసి, పెనగంటి లక్ష్మీ దుర్గ, ధర్మారెడ్డి, సత్యవతి, కమల, వీరవేణి, సుజాత, రాధ, నాగలక్ష్మి, శ్రీవల్లి, పెనగంటి దుర్గ అప్పారావు, పాపారావు, గెంజి శ్రీను, రమేష్, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఇది 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా చట్టం చేసింది. కానీ రామ్జీ అనే పేరు మీద కొత్త చట్టం తీసుకొచ్చారు ఉపాధి హామీ చట్టానికి. మన పార్లమెంట్లో చట్టం చేశారు. దీని ఉద్దేశం ఏంటంటే 100 రోజుల పని దినాలు కల్పించాలంటే పూర్తిగా 100 కోట్ల రూపాయలు ఉంటేనే పని కల్పిస్తాకి నిధులు ఉంటాయి. కానీ ఇప్పుడేమంటుందంటే అంతకుముందు 90% ఏమో కేంద్రం డబ్బు కేటాయించి కిందకి రిలీజ్ చేసేది, రాష్ట్రం వాడు 10 రూపాయలే పెట్టుకునేవాడు. కానీ ఇప్పుడేమంటుందంటే కేంద్రం వాడు 60% పెడతాం, 40% రాష్ట్ర వాళ్ళే భరించాలని చెప్తుంది. రాష్ట్ర వాళ్ళు భరించాలంటే మనం చూస్తున్నాం, టీవీలోనే పత్రికల్లో మీరు అందరూ చూస్తున్నారు, రాష్ట్రానికి నిధులు లేవు.
కానీ రాష్ట్రానికి నిధులు కేటాయిస్తే రేపొద్దున ఉపాధి హామీ కొత్త చట్టంలో వచ్చి తీసుకొచ్చిన విధానాన్ని అమలు చేస్తారా? అమలు చేసే పరిస్థితి లేదు, అమలు అవ్వదు. జనవరి 30వ తారీఖు అంటే జనవరి 30వ తారీఖు అంటే గాంధీ గారు పుట్టినరోజు ఈ రోజే. జనవరి 30వ తారీఖునే గాంధీ గారు జన్మించింది. ఆయన తీసుకొచ్చిన శరీరం కదా ప్రతిజ్ఞ చేయించాను కదా, ఆయన పేరు మీద వచ్చింది ఈ జాతీయ ఉపాధి చట్టం. చెప్పండి. అయితే ఈవేళ మన గుజరాత్ ఎన్నికే జరిగింది. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మెజార్టీ వచ్చింది. ఇక మనకు తిరిగిలేదు కదా అని చెప్పి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తేస్తుంది. ఎత్తేసే ముందు ఏం చెప్తుందంటే ఈ పథకంలో 100 రోజుల పని ఉంది, నేను 125 రోజులు పని కల్పిస్తున్నాను నేను. అది ఇలా వ్యవసాయ కార్మిక సంఘం వాళ్ళు సిపిఎం పార్టీ అల్లరి చేస్తున్నారని చెప్పి మోడీ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 60% నిధి వస్తుందంట, రాష్ట్ర ప్రభుత్వం 40% పెట్టుకోవాలంట. అదైనా మనం ఏం చేస్తున్నాం, మనం ఆ గ్రామాల్లో ఉన్న జాబ్ కార్డులు ఆ గ్రామంలోనే పనిచేస్తున్నాం. మనం ఈవేళ నిజంగా మన పని కోసం వృత్తి చేస్తే పెంటపాడు గ్రామంలోని పరిమళలు చేయమని చెప్పొచ్చు. అంటే అనవసరం అని చెప్పి మనం కూడా దీన్ని మానేసుకుంటామని చెప్పి ప్రభుత్వం ఇది పొగబెడితే పోతారన్నట్టుగా పొగబెట్టి బట్టి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. పట్టణంలోని 20-21వ వార్డులో విజయవాడ టీ సెంటర్ వద్ద కల్వర్ట్ను యుద్ధ ప్రాతిపదికన నిర్మించడంపై కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. 15 రోజుల కిందట శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఇచ్చిన ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో కొత్త కల్వర్ట్ వేయడంతో అక్కడ ఉన్న వ్యాపారస్తులు, ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, నలగంచు రాంబాబు, రౌతు సోమరాజు, పిడుగు రామ్మోహన్, దుర్గా, సోము, అత్తిలి బాబి, నిమ్మకాయల సత్యబాబు, శ్రీనివాస్, బీజేపీ పార్టీ నాయకులు బాలకృష్ణలు నూతనంగా నిర్మించిన కల్వర్ట్ను శుక్రవారం పరిశీలించారు. తాడేపల్లిగూడెం పట్టణంలో 2 టౌన్లో ఏదైతే యాగర్లపల్లి నుంచి విజయవాడ టీ సెంటర్ వరకు కూడా చాలా రద్దీగా ఉండే రోడ్డు ఇది. లారీలు కానీ వ్యాన్లు కానీ చాలా రద్దీగా ఉండే విజయవాడ టీ సెంటర్ కలవట్లు కానీ, పంతల ముసలమ్మ గుడి దగ్గర కానీ, మరి అలాగే మారుతి సైకిల్ షాప్ పక్కన కానీ, సచివాలయం దగ్గర కానీ సుమారు 5 కలవట్లు తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి 20-21 వార్డు ఇన్ఛార్జీలు మరి చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే మరి మమ్మల్ని, మరి మున్సిపల్ కమిషనర్ గారిని, డిఈ పవన్ గారిని, వీళ్ళందరినీ కూడా కమిషనర్ యేసుబాబు గారిని పంపించి తక్షణమే అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడం, వాళ్ళ వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి మరి అవన్నీ కూడా చూడడం జరిగింది. చూసిన వెంటనే మరి పండగ వస్తుందని చెప్పి 6 రోజుల్లో ఈ కార్యక్రమం చేయాలని ఆదేశించడం, సుమారు 10 రోజుల్లోనే ఇక్కడ కలవట్లన్నీ కూడా చాలా పరిశుభ్రంగా మొత్తం ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఏదైతే మేము ఇవాళ మళ్ళీ ఈ మీడియా ద్వారా చెప్పడం ఎందుకంటే చాలామంది ప్రజలు ఆ ఫోటోలు కూడా ఏదో కావాలని పెట్టడం, వీడియోలు తీసి పెట్టడం చేశారు. కానీ ఇలాంటి మంచి పని చేసినప్పుడు కూడా మీరు హర్షించదగాలి. తాడేపల్లిగూడెం 20 వార్డు సీతారాంపేట ఏదైతే ఉందో ప్రతిరోజు డైలీ మార్కెట్ సెంటర్, మెయిన్ రోడ్ మార్కెట్కి సంబంధించినటువంటి రోడ్డు నుంచి లింక్ అయినటువంటి సీతారాంపేట మెయిన్ రోడ్డు ఇది 20, 19వ వార్డు, 20 వార్డు, 21, 22, 23వ వార్డు దాకా చాలా దారుణాతి దారుణమైన పరిస్థితులు. గడిచిన 6 సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగా దీనికి ఎటువంటి ముక్తి లేని కారణం చేత లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి నిధులు లేవు, దానికి సరిపోలేదు. ఈ సంవత్సరం పెడతాన్ని అన్నగారు స్థానిక శాసనసభ్యులు ప్రీతం నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ఉన్నట్టు సమస్యను కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. మా సోదరుడు కాశీకి తమ్ముడు ఇలా జరుగుతుంది, మున్సిపల్ సిబ్బంది రాళ్లు పోసారు కానీ దాన్ని ఫిక్స్ చేతలో చాలా ఇబ్బంది పెడుతున్నారు, దీన్ని 2 రోజులు పడి ఇలా ఉండిపోతే చాలా ఇబ్బంది కలుగుతుంది, రాళ్లు తయారు చేసి కూడా మనం అమర్చలేకపోతే ఎలాగంటే ఇమీడియట్లీ అమర్చడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి 20-21 సంబంధించి డ్రైనేజీ వ్యవస్థ ఇబ్బందిగా ఉండడం, అలాగే కలవట్లన్నీ ఒక 6-7 కలవట్ల దాకా ప్రజలు ఇబ్బంది పడుతుంటే, అలాగే ఇది బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే మా పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి కాశీ గారిని అవి చూసి అది కమిషనర్కి తెలియపరచమండం, ఆ తెలియపరిచిన తర్వాత ఈ కలవట్లని వెంటనే ఇమీడియట్లీగా ఈ కలవట్లన్నీ చేయించమని ఆయన ఆదేశాల మేరకు ఈ కలవట్లన్నీ కూడా ఇప్పటికి మొత్తం 4 కలవట్లు 20-21 వార్డుకి సంబంధించిన 4 కలవట్ల వర్క్లు కూడా చాలా స్పీడ్గా చేయించిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పట్టణంలో ఎటువంటి ఉన్నా సరే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే పరిష్కరించడానికి రెడీగా ఉన్నారు. ఆయన వారందరూ కూడా ఎమ్మెల్యే గారి అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. తాడేపల్లిగూడెం మండలంలో అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్ గంగాధరరావు పడాల గ్రామ రైతు సేవా కేంద్రం వద్ద
సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమానికి విచ్చేసి విషపు ఎర వల్ల ఉపయోగాలు, ఎలుకల ద్వారా జరిగే పంట నష్టాన్ని మరియు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల వరిచేలలో వచ్చే తెగుళ్ల గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి వి నారాయణరావు, ఏఎంసీ డైరెక్టర్ కామిశెట్టి శ్రీనివాస్, తన్నెడి సాల్మేన్ రాజు, కామిశెట్టి ఓంకార్, తన్నెడి సంతోష్, వరికుటి శ్రీనివాస్, ఇతర వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టంలో జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించి వీబీజీ రామ్జీ పేరుతో కూలీలకు నష్టం కలిగించే కొత్త చట్టాన్ని తీసుకురావడానికి వ్యతిరేకిస్తూ నవాబుపాలెం గాంధీ బొమ్మ సెంటర్లో గాంధీ విగ్రహం ముందు ఉపాధి కూలీలు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెలి సోమరాజు మాట్లాడుతూ ఉపాధి కూలీలంతా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో పోతిరెడ్డి రత్తయ్య, రాచర్ల నాగేశ్వరరావు, బండి అంజయ్య, గుడివాడి యేసు, రుద్ర బోరయ్య, బండి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. పెండపాడు మండలం ప్రత్తిపాడు వై జంక్షన్లో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా 15వ వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు, ఆలయ ఈవో జవాది కృష్ణ ఆధ్వర్యంలో ఈ అన్నదానం నిర్వహించారు. ఈ వారం ప్రత్తిపాడుకు చెందిన బండి సుబ్బారావు భార్య రామలక్ష్మి, కుమారుడు నాగబాబు, లక్ష్మీమాత దంపతుల పిల్లలు అమృతశ్రీ, నాగేంద్రబాబు, మహేంద్రబాబు కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఈవోలు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహాయ సహకారాలతో ప్రతి శుక్రవారం సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ అన్నదానానికి దాతలు సహకరించాలని కోరారు. వైజాన్సలో ఏం చేస్తున్నా కనకదుర్గమ్మ దేవస్థానం ముందు ఈరోజు దాత కీర్తిశేషులు బండి సుబ్బారావు గారు, వారి భార్య రామలక్ష్మి గారు, వారి కుమారుడు నాగబాబు, లక్ష్మీమాత పిల్లలు అమృతశ్రీ, నాగేంద్రబాబు, మహేంద్రబాబు వీరి సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. అలాగే మాకు ఈ అన్నదానంగా సహకరించిన అందరికీ మా కృతజ్ఞతలు తెలుపు అమ్మవారి ఆయుర భోగభాగ్యానికి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ప్రతిపాడు వైజంలో ఏం చేసి ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ప్రతి శుక్రవారం అన్న సమాధాన కార్యక్రమం జరుగుతుంది. ఈ శుక్రవారం 15వ వారం. ఈరోజు అన్న ప్రదాతలు బండి సుబ్బారావు గారు, వారి భార్య రామలక్ష్మి గారు, కుమారుడు నాగబాబు, లక్ష్మీ మాత దంపతులు పిల్లలు అమృతశ్రీ, నాగేంద్రబాబు, మహేంద్రబాబు పత్తిపాడు వాస్తవులు వారి సహకారంతో ఈ రోజున ఇక్కడ అన్నసమాన కార్యక్రమం జరుగుతుంది. భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో దివ్యాంగుల పిల్లలకు డ్రాయింగ్లు, హజ్రత్ వల్లి, క్రాఫ్ట్లో మల్లిక జరీనా దివ్యాంగుల పిల్లలకు శిక్షణ కల్పించారు. దివ్యాంగుల పిల్లలను మనలో ఒకరిగా భావించి వారిని ప్రోత్సహించి అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలన్నారు. శిక్షణా కాలంలో దివ్యాంగుల పిల్లలు ఎంతో ఆసక్తికరంగా నేర్చుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే ఈశ్వరయ్య, చంద్రకుమారి, దివ్యాంగుల పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక జోవలపాలెం శ్రీ లలితాదేవి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పొన్నగంటి కోటేశ్వరరావు, నాగపద్మజ దంపతులు కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదానం నిర్వహించారు. శ్రీ మాత్రే నమః కోటినామ జపం చేయదలిచిన వారు గుడి సమయంలో నిర్వహించవచ్చునన్నారు. శాశ్వత అన్నదానానికి విరాళాలు ఇవ్వవలసిందిగా కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మానేపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీ పొనగంటి సుందర మల్లికార్జునరావు, జాయింట్ సెక్రటరీ పొనగంటి కోటేశ్వరరావు, ట్రెజరర్ మోటమరి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు గ్రంథి వీర్రాజు, కమిటీ మెంబర్స్ మానేపల్లి రాజారావు, పొనగంటి బార్ల మురళి కృష్ణగుప్తా, మానేపల్లి వెంకటప్రసాద్, మానేపల్లి శివప్రసాద్, మోటమరి వెంకటేష్, కమిటీ గౌరవ అధ్యక్షులు చలంచర్ల మాధవరావు పాల్గొన్నారు. జోలపాలెం రోడ్లో వేచేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. 50 మంది విచ్చేసి ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే మనం అన్నదాన కార్యక్రమం మొదలెట్టి ఇవాళకి 200 వారాలైంది. నేను శాశ్వత అన్నదానానికి కూడా ₹1,00,000 ఇచ్చున్నాను. నాకు ప్రతి సంవత్సరం కూడా ఒక పరిము నాకు అవకాశం ఇచ్చారు అన్నప్రసాద వితరణ చేయడానికి. ఇలాగ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. జోలపాలెం లలితాదేవి ఆలయం నందు ఈరోజు 200వ వారం అన్నదాన కార్యక్రమం జరుపుకున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాం. 200 వారాల నుంచి పెడుతున్నాం. అలాగే ప్రతి వారం కూడా భక్తులు వచ్చి అన్నదాన వితరణకి సహకరించవలసిందిగా కోరుతున్నాం.
అలాగే బొలిసిలమ్మ వారి జాతర సందర్భంగా మార్చి 12 నుంచి 22 వరకు జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు మాకు బొలిసిలమ్మ వారి దేవాలయం నుంచి గాజులు వచ్చినాయి. జోలపాలెం చుట్టుపక్కల ప్రాంతాల వారు లలితాదేవి గుడికి శుక్రవారం కాకుండా మంగళవారం కాకుండా విత్తి రోజుల్లో వచ్చి తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. గాజులు, పసుపు, కుంకుమను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక ఏలూరు రోడ్డు కాలువగట్టు మీద వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మగుడి ప్రతిరూప దేవాలయం వద్ద శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పూల పరిధిలో కురేలగూడెం గ్రామంలో స్పర్శ లెప్రసీ పక్షం రోజుల అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుడివాడ నాగగౌతమి అధ్యక్షత వహించారు. ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు, సిబ్బంది పాల్గొన్నారు. కుష్టి వ్యాధిపై అవగాహన కల్పించారు. రోగుల పట్ల వివక్షత చూపకూడదన్నారు. ఉచిత సురక్షితమైన చికిత్స అందుబాటులో ఉందన్నారు. అపోహల వల్ల సామాజిక వివక్షకు గురవుతుంటారన్నారు. సరైన వైద్యంతో దీనిని పూర్తిగా నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు జి శ్రీనివాసరావు, ఎంఎల్హెచ్పి భవానీ, ఆశాలు స్వర్ణ, రంగమణి, స్వర్ణకుమారి పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.